ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షకుడును పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకకు మరియ శరీరధారి మనుషుడాయన. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడి ఆయన బాధపడి పాతిపెట్టబడిన లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులను మృతులకు తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యంలో అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడను, తండ్రి నుండి కుమారుని బయలుదేరువాడను, తండ్రితోనూ కుమారునితో ఆరాధింపబడి మహిమ పొందువాడను, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపొస్తలుడైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాపముల విమోచన కొరకైన ఒక్కటే బాప్తిసమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానము కొరకును రాబోయే జీవం కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. దయచేసి సంఘం కూర్చుండవలసిందిగా